హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన క్వశ్చన్ ఏముందంటే పైథాన్ ప్రోగ్రామ్ టు గెట్ ఏ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఏ స్ట్రింగ్. ఓకేనా? యూజింగ్ స్ట్రింగ్ స్లైసింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం స్ట్రింగ్ రాసుకుందాం నార్మల్గా. లైక్ దిస్ ఈజ్ పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. ఓకేనా? సో ఇది ఒక స్ట్రింగ్ తీసుకుంటే ఒక వేరియబుల్కి అసైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్టీ అని సంథింగ్ ఒక వేరియబుల్కి అసైన్ చేశాను. ఓకేనా? చేసిన తర్వాత ఏమన్నాడంటే పైథాన్ ప్రోగ్రామ్ టు గెట్ ఏ సబ్స్ట్రింగ్ ఆఫ్ ఏ స్ట్రింగ్. దీనిలోకి ఒక సబ్స్ట్రింగ్ ఏ విధంగా తీసుకుంటావు అని అడుగుతున్నాడు. ఒక సబ్స్ట్రింగ్ ఎలా తీసుకుంటావు యూజింగ్ స్ట్రింగ్ స్లైసింగ్తో అని చెప్తున్నాడు. సబ్స్ట్రింగ్ అంటే ఏంటంటే ఒక చిన్న ఒక వర్డ్, ఇదొక వర్డ్, ఇదొక వర్డ్ అట్లా. సో ఏ విధంగా సబ్స్ట్రింగ్ తీసుకోవచ్చు అంటే స్ట్రింగ్ స్లైసింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ ఒకసారి కౌంట్ చేసుకుందాం. మనకు ఓన్లీ ఫస్ట్ దిస్ కావాలనుకున్నాం అనుకోండి. 0 1 2 3. ఓకే, 0 1 2 3 కదా. 0 1 2 3 కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఓకే, అండ్ మనకి లైక్ 4 ముందు వరకు కావాలి. ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. ఏమవుతుంది ఇప్పుడు ఇది స్ట్రింగ్ స్లైసింగే కదా. ఏ దాంట్లో స్ట్రింగ్ స్లైసింగ్ చేయాలి? ఎస్టీలో చేయాలి. ఎస్టీ. ఓకే, ఎస్టీలో స్ట్రింగ్ స్లైసింగ్ చేస్తే నాకు ఓన్లీ ఫస్ట్ దిస్ కావాలన్నా చూద్దాం ఏమవుతుంది అవుట్పుట్. ఒకవేళ మనం రన్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ వచ్చింది చూడండి, టిహెచ్ఐ వచ్చింది. అంటే ఎలా వచ్చింది ఇక్కడ ఇక్కడ ఇది ఇలా కాకుండా మనం ఏం చేద్దామంటే డబుల్ కొటేషన్లో ఇచ్చి ట్రై చేద్దాం సేమ్ కోడ్. ఓకేనా? ఎందుకంటే మనము ఇది ఒక లైన్ డౌన్ ఉంది కదా, సో అలా టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే ఇప్పుడు అవుట్పుట్ చూడండి మనకి దిస్ అనేది వచ్చింది. అంటే ఏంది? 0 1 2 3. సో నేను 0 నుంచి 4 ఇచ్చాను కాబట్టి నాకు దిస్ అని వచ్చింది అనమాట. సో ఇదొక సబ్స్ట్రింగ్ నాకు. ఇదొక నాకు సబ్స్ట్రింగ్. సో సేమ్ అదే విధంగా నేను ఒకవేళ ఇన్ కేసు పైథాన్ తీసుకోవాలనుకున్నాను అనుకోండి, పైథాన్ రావాలనుకున్నాను, నేనేం చేస్తాను 0 1 2 3 4 5 6 7 ఇచ్చాను. 7 నుంచి 8 9 10 11 12 13 14. సో 14 ఇద్దాం. 14 చేద్దాం. మనకి 14 అంటే మనకి ఏ విధంగా వస్తుంది సబ్స్ట్రింగ్ చూద్దాం. పైథాన్ సబ్స్ట్రింగ్ కావాలంటే చూడండి నాకు పైథాన్ సబ్స్ట్రింగ్ అయితే వచ్చింది. సో యూజింగ్ ఇండెక్సింగ్ స్ట్రింగ్ స్లైసింగ్లో ఇండెక్సింగ్ యూజ్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా మనకు కావాల్సిన సబ్స్ట్రింగ్ అనేది మనము యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీకు దీనికి కావాల్సింది ఏంటంటే స్ట్రింగ్ అంటే ఏంటో తెలియాలి, ఇండెక్సింగ్ అంటే ఏంటో తెలియాలి, స్లైసింగ్ అంటే తెలియాలి. సో ఇది ఎలా ఉంటుందంటే టర్మినాలజీ మీరు ఒకవేళ చూసినట్టయితే ఇది వచ్చేసరికి స్టార్ట్, ఇది వచ్చేసరికి స్టాప్. సో ఇంకా ఇంటర్నల్గా చూసినట్టయితే ఎలా ఉంటుందంటే స్టార్ట్ స్టాప్ స్టెప్ అని ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక స్ట్రింగ్లో నుంచి సబ్ స్ట్రింగ్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.